మనం రోజు వండుకున్న రైస్‌లో ఎంతో కొంత మిగులుతుంది కదండీ! అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, నెక్స్ట్ డే మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు, ముందు రోజు మిగిలిన రైస్‌ని ఇందులో బాగా మిక్స్ చేసుకొని కుక్ చేయండి. దీనికోసం మనం ఎక్స్‌ట్రా వాటర్ వేయనవసరం లేదు. మీరు రైస్ ఎలా అయితే రోజు వండుకుంటారో సేమ్ అలాగనే వండుకోండి. కుక్కర్ మూత పెట్టేటప్పుడు దాని విజిల్ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కొని చాలా ప్రాబ్లమ్ అవుతూ ఉంటుందిది. అది క్లియర్‌గా ఉందో లేదో చూసుకొని విజిల్ పెట్టుకోవాలి. రైస్ కుక్ అయ్యాక చూడండి. ఇందులో మనం మిగిలిన రైస్ కలిపినట్టు ఏమాత్రం తెలియటం లేదు. రోజు వండుకున్న రైస్ లానే ఉంటుంది. మనకి చాలా సార్లు పప్పు ఇంట్లో మిగిలిపోతూ ఉంటుంది కదండీ! దాన్ని వేస్ట్ చేయకుండా దాంతో సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా మన సాంబార్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ముక్కలన్నీ బాయిల్ చేసుకొని, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పప్పుని దాంట్లో మిక్స్ చేసుకొని, దాన్ని బాగా ఉడకనిచ్చి తాలింపు వేసుకుంటే మనకు సాంబార్ రెడీ అవుతుంది. మనం వెజిటబుల్స్ కొన్నప్పుడు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం కదండీ! బట్ బీరకాయని పీల్ చేసుకొని, ముక్కలు కట్ చేసుకొని, బాక్స్‌లో వేసుకొని పెట్టుకుంటే 15 డేస్ అన్ని కూడా మనకు ఫ్రెష్‌గా, తాజాగా ఉంటాయండి ముక్కలు. అదే మనం డైరెక్ట్‌గా పెట్టుకుంటే అది వాడిపోతుంది. మనం ఆయిల్ బాటిల్ వాడినప్పుడు అది మనం ఇలా వంచగానే కొద్దిగా కారుతూ ఉంటుంది కదండీ! అది బాటిల్ అంతా జిడ్డయ్యి మనకి యూజ్ చేయడానికి చిరాకుగా ఉంటుంది. అలా ఉండకూడదు అంటే టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని సన్నగా ఫోల్డ్ చేసుకొని బాటిల్ మూత కిందన మనం చుట్టూ ర్యాప్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పేపర్ పీల్చుకొని మనకి వాడుకునేటప్పుడు నీట్‌గా ఉంటుందండి.